ఈ వారం మన ఇండియన్ మార్కెట్స్కే కాదు గ్లోబల్ మార్కెట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ వీక్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఇద్దరు కలవనున్నారు. అలాగే మన ఇండియా నుంచి మోడీ గారు చైనా వెళ్ళి చైనా ప్రెసిడెంట్ని కలనున్నారు. అండ్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు మన ఇండియాకి ఎప్పుడు రానున్నారో అనేది తెలియనున్నది. సో ఒక గ్లోబల్ ల్యాండ్షేప్ చేంజ్ చేయగలిగే వీక్ అనమాట ఇది. సో జియో పొలిటికల్స్ పరంగా, జియో ఎకనామిక్స్ పరంగా అండ్ మ్యాక్రో పరంగా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం, ఈ వారం ఎలాంటి వాటికి మనం రెడీ అవ్వాలి ఏంటి అనేది మాట్లాడుకుందాం. అలాగే ఎస్బీఐ అని, టాటా మోటార్స్ అని రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. వీటి రిజల్ట్స్ని ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అలాగే సెబీ నుంచి ఒక గుడ్ న్యూస్ ఉన్నదండి. ఫారెన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ తమ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవాలనుకునే రిటైలర్స్కి సెబీ ఒక గుడ్ న్యూస్ ఇవ్వనుంది. అదేంటనేది మాట్లాడుకుందాం. అలాగే ఎస్ బ్యాంక్లో, కళ్యాణ్ జ్యువెలర్స్లో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఇవి మాట్లాడుకుందాం. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ చాలా షాకింగ్ అప్డేట్ ఇచ్చిందండి. మినిమం బ్యాలెన్స్ 50,000 రూపాయలు అని చెప్తుంది. సో అది మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది, ఐసిఐసిఐ కస్టమర్స్ ఇప్పుడు అకౌంట్ క్లోజ్ చేసుకోవడం బెస్టా లేదా ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందాం. ఓకే కదా, వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళకముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏది ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఒక పక్క ఇలా మార్కెట్ అప్డేట్స్తో పాటు వీక్లీ అనాలిసిస్తో పాటు ఐపీఓ అనాలిసిస్ వీడియోస్ అలాగే నాలెడ్జ్ వీడియోస్ పెడుతున్నాం. సో A to Z స్టాక్ మార్కెట్ పరంగా మీరు మొత్తం అర్థం చేసుకునే విధంగా వీడియోస్ పెట్టేదే మా ప్లాన్ అండి. సో మమ్మల్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్స్ అని అది కూడా చేస్తూ ఉండండి. అండ్ ప్రతి వీడియో చూడడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ మాకు ఇంకా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నది. మీరు ఎలాగో డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఐపీఓస్కి అప్లై చేస్తున్న వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేసుకుంటూ ఉండడం మంచిది అనమాట. అండ్ అందులోనూ ఒక మంచి ప్లాట్ఫామ్నే మేము సజెస్ట్ చేస్తున్నామండి. మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ రిఫరల్ లింక్ ఉన్నది. దాని ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి ప్లీజ్. రైట్, అసెట్ ఈ వారంలో తేలనున్నదండి. ఇది ట్రేడ్ వార్ 2.0 అవ్వనుందా లేక నార్మల్ అవ్వనుందా అనేది ఈ వారంలో తేలనున్నది. ఒకటి, యూఎస్ తాలూకా అగ్రెసివ్ టారిఫ్ మీ అందరికీ అర్థమైంది కదండి. ఆగస్ట్ 7th నుంచే చాలా కంట్రీస్ మీద రెసిప్రోకల్ టారిఫ్ స్టార్ట్ చేసేసింది. ఇండియా అండ్ బ్రెజిల్ మీద ఎక్కువ పెట్టింది. 50% టారిఫ్స్ మనం అండ్ బ్రెజిల్ మాత్రమే కట్టాలి. అయితే మన ఇండియా ఈ టారిఫ్స్, ఆ 50% టారిఫ్స్ ఏదైతే ఉన్నదో దానికి టైం లైన్ ఇవ్వడం జరిగింది. ఒక 21 days, అంటే ఆగస్ట్ 28th లోపల మనకి యూఎస్కి డీల్ ఏమైనా జరగకపోతే అట్ 50% టారిఫ్స్ అనేది పడిపోతాయండి. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్మా అని, ఎలక్ట్రానిక్స్ అని ఇలాంటివి కొన్ని వీటి నుంచి ఎగ్జంప్టెడ్. ఓకే కదా. అండ్ అలాగే యాజ్ సెడ్ ఈ జియో పొలిటికల్ తాలూకా ల్యాండ్స్కేప్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త కొత్త అలియన్సెస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు బ్రిక్స్ తాలూకా ప్లాన్ ఇండియా, చైనా, రష్యా అండ్ మిగతా అందరూ కలిసి వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా ఒక రెస్పాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు యూఎస్ టారిఫ్స్కి. సో హై లెవెల్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. పిఎం మోడీ చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ని కలవనున్నారు, ఎస్సీఓ మీటింగ్లో మాట్లాడబోతారు. అండ్ అలాగే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మేబీ ఆగస్ట్ లాస్ట్ వీక్లో అలా ఇండియా రావచ్చు అంటున్నారు. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో మొత్తం మీద ఇండియా తాలూకా స్టాండ్ ఫర్మ్గా ఉన్నది. యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ పాసిబుల్ చేసుకుంటూ యూఎస్కి ఎదురు తిరిగే ప్లాన్లోనే ఉన్నట్టున్నదండి ఇండియా. సో చూడాలి ఈ జియో పొలిటికల్ తాలూకా చెస్ గేమ్ ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలి. యూఎస్ ఇక్కడికి తగ్గనున్నారా లేక ఇంకేమైనా చేయనున్నారా? ఏముందండి, ఫార్మా మీద, ఐటీ సర్వీసెస్ మీద వీటి కూడా టారిఫ్స్ వేస్తే ఇంక మనం చేయడానికి ఏమీ లేదు కదా. సో చూద్దామండి ఏం జరగనుంది ఏంటనేది చూద్దాం. సో ఒక ఇండియన్ ఇన్వెస్టర్ చూడాల్సింది ఏంటంటే గ్లోబల్ ఎకానమీ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గ్లోబల్ ట్రేడ్ అని వీటిలో రీషేపింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఒక హ్యూజ్ వాలటిలిటీ అయితే ఉండనుందని అనిపిస్తుంది. అండ్ ఇంకొక హోప్ ఏంటంటే ఇండియా తాలూకా ఆత్మనిర్భర్ భారత్ మూవ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యేటట్టు ఉన్నది. సో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద కూడా కొంచెం దృష్టి పెడుతూ ఉండండి. అండ్ ఫైనల్గా మీరేమనుకుంటున్నారు? ఈ గ్లోబల్ ట్రేడ్ వార్ ఎస్కలేట్ అవ్వనుంది అనిపిస్తుందా? రష్యా, చైనా, ఇండియా కలిసిన తర్వాత యూఎస్ఏ భయపడుతుంది అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఈ మ్యాక్రో పరంగా ఆర్బీఐ సైడ్ నుంచి వస్తే అది పాజ్ అయితే చేసింది. బట్ ఫైన్ ప్రింట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్కి అర్థమైంది ఏంటంటే ప్రస్తుతానికి ఆ జీడిపి ఏదైతే ఉన్నదో జీడిపి బాగానే పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాల్సిన అవసరం లేదనే అంటున్నట్టు అనిపించింది అనమాట ఆర్బీఐ అనేది. సో నేను అంటుంది ఏంటంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఆ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో అది హోల్డ్ చేసి పెట్టుకుంది. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు అక్టోబర్లో అవుతుంది కదా. సో ఆ టైం కల్లా ఒకవేళ యూఎస్ టారిఫ్స్ అని ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే, స్టడీ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఉంటే ఆ టైంలో ఆ అస్త్రం యూజ్ చేసేయొచ్చేమో అనే అనలిస్టుల తాలూకా ఒపీనియన్ అండి. సో అర్థమైంది కదా. ఆర్బీఐ పరంగా చూసినా సరే ఇప్పుడు సిచ్యువేషన్స్ నార్మల్ అవ్వడం ఇంపార్టెంట్. నార్మల్ అయితే అక్టోబర్ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఇవ్వచ్చని అనుకుంటున్నారండి. సో చూద్దామండి ఏం జరగనుంది ఏంటనేది చూద్దాం. మీరు మన ఛానల్తో అయితే అప్డేటెడ్గా ఉంటూ ఉండండి. ఎప్పటికప్పుడు అనాలిసిస్ వీడియోస్ ఇస్తూ ఉంటాం. నా ఈ వారం ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మళ్ళీ లాస్ట్లో మాట్లాడదామండి. ఈ లోపల ఒక్కొక్క స్టాక్ కోసం మాట్లాడుకుంటే ఎస్బీఐ తన Q1 ఎర్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేస్తూ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ప్రాఫిట్ మాత్రమే వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి మీరు.
ఈ ఎస్బీఐ పరంగా మాట్లాడుకుంటే అసెట్ ప్రాఫిట్ సూపర్ హిట్, కానీ ఎక్స్పర్ట్స్లో కన్ఫ్యూజన్ ఉన్నదండి. ఇండియన్ బ్రోకరేజెస్ చాలా వరకు బై అంటున్నారు, బట్ ఒక బ్రోకరేజ్ మ్యాక్వేరీ మాత్రం కొంచెం కాషియస్గా ఉన్నది. వాళ్ళు అంటుంది ఏంటంటే ఈ ప్రాఫిట్ ఇంతలా పెరగడానికి రీజన్ అదర్ ఇన్కమ్, సో అది కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటున్నారు. అండ్ మనం కూడా చూద్దామండి. సరే ఇక్కడ చూడండి, నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో, అదర్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో ఇది 11,000 నుంచి 17,000కి పెరిగింది. సో మీకు ఇప్పుడు అర్థమైపోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్స్ని బీట్ చేయడానికి, అంటే ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేయడానికి ఈ అదర్ ఇన్కమ్ తాలూకా పాత్ర ఎక్కువ ఉన్నదన్నమాట. ఇంచుమించు 50% తాలూకా జంప్ వచ్చింది. అదర్ ఇన్కమ్ అంటే ఏంటండి, ఈ బ్యాంక్ తాలూకా కోర్ బిజినెస్, అంటే లోన్స్ ఇవ్వడం, డిపాజిట్స్ తీసుకోవడం, ఇలాంటి వాటి నుంచి కాకుండా వేరే సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్. అండ్ ఇప్పుడు మెయిన్గా చెప్తుంది ఏంటంటే ట్రెజరీ తాలూకా గెయిన్స్ వల్ల వచ్చింది అంటున్నారు. ఈ ట్రెజరీ తాలూకా గెయిన్స్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఏ బ్యాంక్ అయినా సరే గవర్నమెంట్ బాండ్స్ని కొంటుంది, అమ్ముతుంది కదా. సో ఆ ట్రేడింగ్లో వచ్చే లాభం అనమాట ఇది. సో ఇది ఒక వన్ టైం ఇన్కమ్ అవ్వచ్చు. అఫ్కోర్స్ నెక్స్ట్ క్వార్టర్ కూడా ట్రెజరీ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఇంతే రావాలి లేదంటే కంపల్సరీ రావాలి అని ఏం లేదు కదండి. ఇవన్నీ వన్ టైం ఇన్కమ్ కూడా అవ్వచ్చు అనమాట, ప్రతిసారి రాకపోవచ్చు. బ్యాంక్ తాలూకా కోర్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని, ఇలాంటి వాటినే ఎక్కువ చూస్తూ ఉంటుంది. ఆ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే 1% మాత్రమే పెరిగిందండి. నెట్ ప్రాఫిట్లో ఆ ఇంట్రెస్ట్ బట్టి చూస్తే 1% మాత్రమే పెరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఎనీవేస్ ఎక్స్పర్ట్స్ ఇంకా మనకన్నా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఎక్స్పర్ట్స్ తాలూకా ఒపీనియన్ బట్టి చూస్తే టీమ్ బుల్స్ అనుకుందాం, జెఫ్రీస్ వాళ్ళు, డ్యామ్ వాళ్ళు, ఇన్వెస్టెక్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళు అంటుంది ఏంటంటే స్ట్రాంగ్ లోన్ గ్రోత్ వచ్చింది, బ్యాంక్ తాలూకా లోన్ గ్రోత్ 12% ఉన్నది అంటున్నారు, విచ్ ఇస్ ఫాస్టర్ దెన్ ఇండస్ట్రీ. అలాగే అసెట్ క్వాలిటీ స్టేబుల్గా ఉన్నది అంటున్నారు, బ్యాడ్ లోన్స్ అవన్నీ కంట్రోల్లోనే ఉన్నాయి. అలాగే ఫ్యూచర్ అవుట్లుక్ కూడా డిపాజిట్ రీప్రైసింగ్ వల్ల సెకండ్ హాఫ్లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ రికవర్ అవ్వచ్చు అనే నమ్మకంతో ఉన్నారు. అండ్ ఇంకొక పక్క మెక్వైర్ వాళ్ళు బేరిష్గా ఉన్నారని చెప్పాం కదా. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రాఫిట్ బీట్ అనేది కోర్ బిజినెస్ వల్ల కాదు, వన్ టైం ట్రెజరీ గెయిన్స్ వల్ల వచ్చిందే, ఇది నెక్స్ట్ క్వార్టర్ ఉండకపోవచ్చు అంటున్నారు. అఫ్ కోర్స్ మనం అది మాట్లాడుకున్నాం. అండ్ అలాగే క్రెడిట్ కాస్ట్ ఇక్కడ నుంచి ఇంకా పెరగవచ్చు అని అంటున్నారు. క్రెడిట్ కాస్ట్ అంటే బ్యాడ్ లోన్స్ కోసం పక్కన పెట్టే డబ్బులండి. అయితే ఈ ఎస్బీఐ తాలూకా మేనేజ్మెంట్ కామెంటరీలో ఇంకొక బ్యాంక్లో కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. ఆ బ్యాంక్ ఎస్ బ్యాంక్. చూడండి, స్క్రీనర్ వెబ్సైట్లో ఎస్ బ్యాంక్ తాలూకా డీటెయిల్స్ చూస్తున్నాం మనం. ఇందులో డిఐఎస్ స్టేక్, అదే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో డిఐఎస్ని చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 23.96% స్టేక్ ఉన్నది. అవును కదా, ఇంచుమించు ఎంత 49% స్టేక్ ఎంతో తీసుకున్నారు 2020 ఎస్ బ్యాంక్ క్రైసిస్లో ఉన్నప్పుడు. ఈ ఎస్బీఐ వెళ్ళి ఇంచుమించు 49% ఎంతో స్టేక్ తీసుకున్నారండి. ఇప్పుడు అలా మెల్లిమెల్లిగా అమ్ముకుంటూ రాగా 23.96% స్టేక్ ఉన్నది. ఓకే కదా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఎస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ కాకుండా ఎస్ఎంబిసి అనే ఒక జపనీస్ బ్యాంక్ ఉన్నారు. వీళ్ళు ఎస్ బ్యాంక్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారండి. ప్రస్తుతానికి వీళ్ళు 15% స్టేక్ ఎంత ఉన్నట్టున్నది, వీళ్ళకి 23% స్టేక్ ఉన్నది కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఎస్బీఐ తాలూకా కాన్ కాల్లో ఎస్బీఐ మేనేజ్మెంట్ ఒక విషయం క్లియర్ కట్గా చెప్పింది. ఏమని, వీ విల్ డైవర్స్ ద స్టేక్ ఇన్ ఎస్ బ్యాంక్ వెన్ ద ఆపర్చునిటీ అరైజెస్ అనేది చెప్పిందండి. సో ఎస్బీఐ క్లియర్ కట్గా ఏం చెప్పేసింది, ఎస్ బ్యాంక్లో మా తాలూకా స్టేక్ ఏదైతే ఉన్నదో ఇది లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసే ప్లాన్లో ఏమీ లేము, మాది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అనేది చెప్పేసింది. ఓకే కదా. సో ఇప్పటి నుంచి ఎస్ బ్యాంక్ తాలూకా ఇన్వెస్టర్స్ ఈ తాలూకా షాక్ గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఎస్బీఐ ఏదో టైంలో వచ్చి అయితే అంటే డైరెక్ట్గా మార్కెట్లోకి ఓపెన్ సెకండరీ మార్కెట్లో అమ్మి ప్రెషర్ తీసుకొచ్చి ఇలాంటివి చేయరు, బట్ బ్లాక్ డీల్ ద్వారా అమ్ముకుంటూ వచ్చేస్తారండి. అది ఎస్ఎంబీసీకి అమ్ముతారా లేక వేరే వాళ్ళకి అమ్ముతారా ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలి. మీరేమనుకుంటున్నారండి, ఎస్ బ్యాంక్లో ఎస్బీఐ తన స్టేక్ని మొత్తం అమ్ముకుంటే అప్పుడు నెగిటివ్ న్యూస్ అవ్వచ్చు అనుకుంటున్నారా, లేక మార్కెట్ ముందే ఇది డిస్కౌంట్ చేసేసింది కాబట్టి ఏదైనా మహా అయితే 1%, 2% ఫాలో అవ్వచ్చు అనుకుంటున్నారా? కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే ఎస్ బ్యాంక్లో తమ స్టేక్ చాలా చీప్గా ₹6 అలా ఏదో కొనుక్కున్నట్టున్నారు. సో ఎక్కువ ప్రాఫిట్స్కి అమ్ముతుంది కాబట్టి ఎస్బీఐ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నారా, లేక మార్కెట్ ఆల్రెడీ దాన్ని డిస్కౌంట్ చేసింది అనుకుంటున్నారా? ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే టాటా మోటార్స్ కూడా తన రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి 62.7 ఏంటిది పర్సెంటేజ్, 62.7%. ఇక్కడ రెడ్ అంటే ఏంటి, ఫాల్ అయింది. 62.7% ఫాల్ అయింది. ఏం ఫాల్ అయింది, నెట్ ప్రాఫిట్. సో Q1 ఆఫ్ FY26లో ప్రాఫిట్ 63% ఫాల్ అయిందండి. మార్కెట్ షాక్ అవ్వాలా లేదా? జనరల్గా అయితే షాక్ అవ్వాలి, బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో లేదండి. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ని అంటే ఇప్పుడు చూడండి ఎన్డీటీవీ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేసినట్టే. అలాగే మీరు మిగతావి ఏమైనా చెక్ చేసినా సరే కొంతమంది ఏమంటున్నారంటే, అనలిస్టులు ఏమంటున్నారంటే, మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చింది, మేము ఇంకా 3,400 కోట్లు అంత మాత్రమే వస్తుంది అనుకున్నాం, బట్ అంతకన్నా బాగానే వచ్చిందని చెప్పి కొంతమంది అనలిస్టులు అయితే అంటున్నారండి. ద మెయిన్ విలన్ ఇస్ జేఎల్ఆర్ తాలూకా అమ్మకాల్లో 9.2% తగ్గిపోయి రెవెన్యూ తగ్గిపోయింది. వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ కూడా, ఎబిట్ మార్జిన్ కూడా 4.9%కి అలా పడిపోయింది. అఫ్కోర్స్ ఆ జేఎల్ఆర్ని పెద్ద తిట్టడానికి కూడా లేదు, ఎందుకంటే యూఎస్ తాలూకా ట్రేడ్ టారిఫ్ టెన్షన్ వాళ్ళు కూడా వచ్చింది, వాళ్ళ కాస్ట్ పెరిగిపోయి డిమాండ్ తగ్గింది, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయండి.
అండ్ డొమెస్టిక్ బిజినెస్ కూడా కొంచెం వీక్గానే అనిపించింది. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ తాలూకా రెవెన్యూస్ 8.2% పడిపోయాయి. కమర్షియల్ వెహికల్ తాలూకా రెవెన్యూస్ 4.7 పడిపోయాయి. అంటే ఇప్పుడు రెవెన్యూ ఒక 4% ఫాల్ అయితే వాళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ కూడా 4% ఫాల్ అవ్వాలనుకుంటూ ఉంటారేమో. బట్ అలా కాదండి. ఎందుకంటే వీళ్ళ తాలూకా ఫిక్స్డ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఫిక్స్డ్గా ఉంటాయి. సే ఫర్ సపోజ్ ఒక 100 కార్లని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ సెటప్ చేస్తే 90 కార్సే బయటకు వస్తూ ఉంటే దాని తాలూకా ప్రాఫిట్ వేరేగా ఉంటుంది. అందులో జస్ట్ 60 కార్స్ మాత్రమే బయటకు వస్తే దాని తాలూకా ప్రాఫిట్ చాలా తగ్గిపోతుందండి. ఎందుకంటే ఎన్ని కార్స్ బయటకు వచ్చినా సరే దీని తాలూకా ఏమంటారు, దాని రెంట్స్ కట్టుకోవాలి, దాని తాలూకా లేబర్కి అంతే కాస్ట్ ఇవ్వాలి, వాళ్ళ వేజెస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటుంటాయి కదా. సో రెవెన్యూ తగ్గుతూ ఉన్నప్పుడు వాల్యూమ్స్ కూడా తగ్గుతున్నాయి లేదా అనేది మీరు చూస్తూ ఉండండి. వాల్యూమ్స్తో పాటు రెవెన్యూ తగ్గితే ప్రాఫిట్ ఇలాగే డ్రాస్టిక్గా ఫాలో అవుతుంది. సో టాటా మోటార్స్ తాలూకా ఇన్వెస్టర్స్ మెయిన్గా చెక్ చేయాల్సింది ఆ జేఎల్ఆర్ అండ్ ఈ జేఎల్ఆర్ దేని మీద డిపెండ్ అవుతుంది, యూఎస్ తాలూకా టారిఫ్స్ మీద. సో మళ్ళీ తీసుకెళ్ళి ట్రంప్ ప్లే కార్డ్లోనే పెట్టడం జరిగింది అనమాట. సో చాలా కాషన్ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కాషన్ మెయింటైన్ చేస్తూ ఉండండి. రైట్ నౌ సెబీ ఈ మధ్య మీరు గమనిస్తే చాలా ప్రపోజల్స్ పెట్టుకుంటూ వస్తుంది. ఇటు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని ఉంటాయి, దానికి ఏంటంటే 25 lakhs ఉన్నా సరే స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి. అండ్ ఇంకా కొన్ని చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. అవన్నీ అఫ్కోర్స్ కన్సల్టేషన్ పేపర్లో ఉన్నాయండి. ఒక ప్రాపర్ రూల్ లాగా లేదంటే ఇలాగేమీ రాలేదు, అవి ఇంకా వస్తాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనలాంటి రిటైలర్స్కి డైవర్సిఫై చేయాలి అంటే అటు స్టాక్స్ లేక కమోడిటీసో లేక బాండ్స్ ఇలా ఏదైనా ఇండియన్ రెవెన్యూ వైపే చూస్తూ ఉంటాం మనం. అఫ్కోర్స్ ఇప్పటికీ మనం యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్ రూట్ లేకపోయినా సరే కొంత ఫండ్స్ అనేది అవన్నీ ఉండడం జరిగాయి కదా. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్లాన్ తీసుకురావచ్చండి, సెబీ తీసుకురావచ్చు. వీళ్ళు ఏమంటున్నారంటే గిఫ్ట్ సిటీలో అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి. అంటే 20 మంది కలిపి ఒక ఫండ్ని రేస్ చేయాలి, అందులో 25% ఏ సింగిల్ మెంబర్కి ఉండకూడదు, 10% కన్నా ఎక్కువ ఒకే కంపెనీలో ఉండకూడదు, ఇలాంటివన్నీ ఏవో ఉన్నాయన్నమాట. సో అవన్నీ మొత్తం మీద చేసిన తర్వాత మన ఇండియన్సే, అంటే మన ఇండియన్ ఫర్మ్స్ ఆర్ ఎల్స్ ఇండియన్స్ అనుకోండి, ఎఫ్పిఐ ట్యాగ్తో ఒక స్కీమ్ ఓపెన్ చేసుకోవచ్చు. గిఫ్ట్ సిటీలో ఎఫ్పిఐ ట్యాగ్తో ఒక స్కీమ్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్కీమ్ వాళ్ళు డైరెక్ట్గా యూఎస్ తాలూకా స్టాక్స్ లేదంటే వాట్ ఎవర్ గ్లోబల్ స్టాక్స్ కొనుక్కోవచ్చు అండి. అండ్ ఆ స్కీమ్లో మనలాంటి రిటైలర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే టెక్నికల్గా చాలా పెద్దది ఉంటుంది, బట్ సింపుల్గా మీకు చెప్తుంది ఏంటంటే, మనం ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే గ్లోబల్ యాక్సెస్ తీసుకునే ఛాన్సెస్ రావచ్చు. ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఇది మంచిదంటారా కాదంటారా? మంచిదే, గుర్తుపెట్టుకోండి మీరు, మంచిదే. ఎందుకంటే డైవర్సిఫికేషన్ అంటే సింపుల్గా మైక్రో స్కేల్లో డైవర్సిఫికేషన్ అంటే అన్నీ ఒకే స్టాక్లో పెట్టుకోకూడదు డబ్బులు అనుకుంటూ ఉంటాం. బట్ అలా కాదండి. అసెట్ వైజ్ చూసినా సరే పోనీ ఈక్విటీస్లో ఎంత పెడతాం, బాండ్స్లో ఎంత పెడతాం, గోల్డ్లో ఎంత పెడతాం, ఎఫ్డీలో ఎంత పెడతాం, నేను డైవర్సిఫై చేశాం కదా అనుకుంటూ ఉంటారు. బట్ ఈక్విటీస్లో కూడా మన ఇండియన్ ఈక్విటీసే కాకుండా గ్లోబల్ ఈక్విటీస్లో కూడా డైవర్సిఫై చేయగలిగితే ఇంకా మంచిది కదా. సో డైవర్సిఫికేషన్ తాలూకా బెనిఫిట్స్ బాగా వస్తున్నాయి మనకి. జస్ట్ మనం యాటిట్యూడ్ మార్చుకొని డైవర్సిఫై చేసుకుంటూ ఉండడం అండి. సో ఇవి సెబీ తాలూకా ప్లాన్ నిజంగా వర్కౌట్ అయితే, అంటే నిజంగా ఆ రూల్ వస్తే మనకి యాజ్ అ స్మార్ట్ ఇన్వెస్టర్ మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, 1 ఈజియర్ యాక్సెస్ టు గ్లోబల్ డైవర్సిఫికేషన్, 2 మోర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, 3 అఫ్కోర్స్ పొటెన్షియల్ ఫర్ హయ్యర్ రిటర్న్స్. బట్ అది అంటే రిస్క్ తగ్గించుకోవడం అనుకోండి, రిస్క్ తగ్గించుకుంటూ రిటర్న్స్ ఏమైనా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. సో ఇందులో మీ కామెంట్స్ ఏంటండి? యాపిల్, గూగుల్ లేదంటే ఏదైనా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ప్లాన్లో ఉన్నారా లేదా మీరు? ఒకవేళ ఇలాంటి రూల్ వస్తే మాత్రం మీ ప్లాన్ ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే ప్లీజ్ ఆ లైక్ అని, షేర్ అని, సబ్స్క్రైబ్ అని చేస్తున్నారా లేదా? నా కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మీరు ఒకవేళ ఫ్రీగా ఉంటే ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ మొన్న ఎందుకు ఇంతలా ఫాలో అయ్యింది అనేది చూడండి. కళ్యాణ్ జ్యువెలర్స్ మొన్న ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే Q1 రిజల్ట్స్ బాగానే వచ్చాయండి. అయితే మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీలో ఇన్వెస్టర్స్కి అర్థమైంది ఏంటంటే, అర్థమైంది అని చెప్పలేం, బట్ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చిందనమాట. నా కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు డైరెక్ట్గా అన్నారా లేక ఇన్వెస్టర్సే అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ ఇన్వెస్టర్స్కి అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ జ్యువెలర్స్ మళ్ళీ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నది అని అర్థమైంది. నా ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇన్వెస్టర్స్కి ప్రాబ్లం ఏంటి? జాగ్రత్తగా వినండి. ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే, కంపెనీ ఇప్పుడు బయట నుంచి ఆర్నమెంట్స్ అవన్నీ కొనుక్కుంటూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమంటున్నారు, తనకి తానే స్వయంగా తయారు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. అదే ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. దానివల్ల ప్రాబ్లం ఏంటి? దానివల్ల ఏంటంటే ఈ ఫ్యాక్టరీ కట్టుకోవాలి, చాలా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, క్యాపెక్స్ పెట్టాలి. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా మళ్ళీ స్టేక్ అమ్ముకోవడం కాదు, మళ్ళీ అప్పులు తెచ్చుకోవాలి కదా వీళ్ళు. ఇప్పటికే కళ్యాణ్ జ్యువెలర్స్ చాలా కష్టపడి కొన్ని ఇయర్స్గా తన అప్పుల్ని తీర్చుకుంటూ వస్తుంది, అంటే డీలివరేజింగ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ వల్ల ఆ ప్రాసెస్ ఆగిపోతుందేమో అనే ఫియర్ వచ్చిందనమాట. సో మళ్ళీ వీళ్ళ అప్పులు పెరిగిపోతాయి అనే ఫియర్ అనేది వచ్చింది ఇన్వెస్టర్స్లో, అండ్ అందుకని అంతలా సెల్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ కంపెనీ మేనేజ్మెంట్ వెంటనే వచ్చి క్లారిఫై చేస్తుంది, బాబు మేము ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ఏం చేయటం లేదు, అండ్ అలాంటి ప్లాన్ ఏమీ లేదు అని చెప్పుకుంటూ వచ్చింది. బట్ మార్కెట్ ఇప్పటికీ అంతలా కన్విన్స్ అవ్వలేదండి. సో అందుకని అంతలా ఫాలో అవుతూ వచ్చింది. అండ్
అండ్ దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇవాళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు రమేష్ కళ్యాణ రామన్ గారు. ఈయన చెప్పింది ఏంటంటే ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ చేయట్లేదని మొన్న చెప్పారు. బట్ ఇప్పుడు అంటే వీళ్ళకి ఏంటంటే కొన్ని ల్యాండ్ అసెట్స్ అవి ఉన్నాయండి. ఆ ల్యాండ్ అసెట్స్ని రిలీజ్ చేసుకునే ప్లాన్లో ఉన్నారనమాట వీళ్ళు. అంటే సే ఫర్ సపోజ్ ఒక దగ్గర ఒక భూమి ఉండిపోయింది, ఒక ల్యాండ్ ఉండిపోయింది, అది ఒక 50 కోట్లు ఎంతో వర్త్ ఉన్నది అనుకోండి. దాని మీద ఒక 20 కోట్లు ఎంతో లోన్ తీసుకొని దాన్ని తాకట్టు పెట్టి వీళ్ళు ఒక బ్యాంకు వెళ్ళి 20 కోట్లు 30 కోట్లు అప్పు తీసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఆ అప్పు మేము తీర్చేసి ఆ ల్యాండ్ని మేము రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు అనమాట. అది ఇన్వెస్టర్స్కి ఎలాగ అర్థమైంది, వీళ్ళు ఆ ల్యాండ్ని రిలీజ్ చేసుకొని అక్కడ ఫ్యాక్టరీ కట్టుకొని ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాన్లో ఉన్నారు, మళ్ళీ వీళ్ళు అప్పులు గట్టి తీసుకోవాలి అది ఇది అనుకుంటూ ఉన్నారు. బట్ ఈడీ చెప్తుంది, ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్తుంది ఏంటంటే కళ్యాణ్ జ్యువెలర్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ని బ్యాంక్స్ దగ్గర తాకట్టు పెట్టి కంపెనీ అప్పు తీసుకుంది. సో ఆ ల్యాండ్ ఇప్పుడు బ్యాంక్ కంట్రోల్లో ఉన్నది. మేనేజ్మెంట్ ఇప్పుడు ఏం చెప్తుంది, కొంచెం క్యాష్ని యూజ్ చేసి ఆ ల్యాండ్ని బ్యాంక్స్ నుంచి విడిపించుకుంటాం, కొలాటరల్ రిలీజ్ చేసుకుంటాం. వన్స్ ఈ ల్యాండ్ ఫ్రీ అయ్యాక మేము ఓపెన్ మార్కెట్లో సెల్ చేసుకుంటాం. అంటే అప్పు తీర్చేయడానికి కొంత డబ్బులు వాడతాం, బట్ ఆ ల్యాండ్ అమ్మేగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, ఆ ఎక్కువ డబ్బులతో కంపెనీ తన అప్పుల్ని ఇంకా ఫాస్ట్గా తీర్చేయచ్చు కదా అని అంటుంది. అదేందా లేదా? సో ఇది డీలెవరేజింగ్ని ఆపడం కాదు, ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఒక 2 స్టెప్స్ ఫార్వర్డ్ వేయడం అనమాట అని ఈడీ అంటుంది. బట్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ దాన్ని ఎంతవరకు నమ్ముతుంది ఏంటి అనేది రేపు తెలియనుంది. బట్ ఒక మంచి కేస్ స్టడీ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి, రేపు కళ్యాణ్ జ్యువెలర్స్లో ఏమవుతుంది ఏంటి అనేది చూడండి. బ్యాక్ స్టోరీ ఏంటనేది మీకు అర్థమైంది కదా. సో రేపు చూసిన తర్వాత కావాలంటే రేపు మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే మినిమం 50,000 రూపీస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటున్నారు. ఎవరు? మెట్రో అని, అర్బన్ ఏరియాస్ అని. సెమీ అర్బన్ ఏరియాస్లో 25,000 మెయింటైన్ చేస్తే చాలా అంటున్నారండి. అయితే ఇంకొకటి ఏంటంటే శాలరీ అకౌంట్స్కి ఇది సంబంధం లేదు. ఒకవేళ మీరు శాలరీడ్ పర్సన్ అయ్యి మీ అకౌంట్ శాలరీడ్ అకౌంట్ అయితే, అంటే ఐసిఐసిఐ బ్యాంక్లోనే శాలరీ పడుతుంది అంటే ఈ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన లేదు. బట్ మామూలుగా చూసుకుంటే ముందు 10,000 రూపీస్ ఉండే మినిమం బ్యాలెన్స్ ఇప్పుడు 50,000 రూపీస్ అయిపోయింది. అండ్ ఒకవేళ షార్ట్ ఫాల్ వస్తే 6% కట్టాల్సి వస్తుందండి. అంటే ఇప్పుడు మీకు సే ఫర్ సపోజ్ మినిమం బ్యాలెన్స్ ఆన్ అండ్ యావరేజ్గా 30,000 రూపీసే మెయింటైన్ చేశారనుకోండి. అంటే ఒక 20,000 రూపీస్ షార్ట్ ఫాల్ వచ్చింది కదా, 20,000లో 6% ఎంత అవుతుంది? 1,200 రూపీస్ ఎంతో మీకు ఫైన్ పడిపోతుంది. అయితే ఇందులో కూడా చిన్నది ఏంటంటే 500 రూపీస్ ఏదైతే ఉన్నదో అది మ్యాక్సిమం కింద, అంటే క్యాప్ కింద పెట్టేశారన్నమాట. సో ప్రతి నెల 500 రూపాయలు ఫైన్ కట్టుకుంటూ వెళ్ళాలి మనం, ఒకవేళ అది మెయింటైన్ చేయకపోతే మినిమం బ్యాలెన్స్. నా పర్సనల్గా చెప్తున్నానండి, నాకు ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నది, బట్ అది ఒక సెకండరీ అకౌంట్ కింద పెట్టుకున్నాను. అందులో కూడా 50,000 మినిమం అకౌంట్ మెయింటైన్ చేయాలి అంటే మరి కొంచెం నాకు కూడా కష్టమే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారండి, ఇలాంటి రూల్ పెట్టడం మంచిది అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా చేసింది కాబట్టి అకౌంట్ క్లోజ్ చేసే ప్లాన్లో ఉన్నా, రేపు పొద్దున మిగతా వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేయరని నమ్మకం ఏమన్నదా? హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇంకా 10,000 రూపీస్ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. బట్ వీళ్ళని చూసి, ఐసిఐసిఐ బ్యాంక్ని చూసి వాళ్ళు కూడా అలాగే చేస్తే మరి ఏమవుతుంది ఏంటనేది చూడాలండి. అంటే అఫ్కోర్స్ 50,000 అనేది మనం ఏదోలా కష్టపడి దాచుకుంటే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే ఎమర్జెన్సీ పర్పస్గా పనికొస్తుంది. బట్ అన్ని బ్యాంక్స్లో అలాగా 50,000 పెట్టాలంటే కొంచెం కష్టం కదా మళ్ళీ వాళ్ళకి. సో చూద్దాం ఇన్వెస్టర్స్ పరంగా ఐసిఐసిఐ బ్యాంక్ని ఇప్పుడు ఈ న్యూస్ని ఎలా డీకోడ్ చేసుకుంటారు ఏంటనేది చూద్దాం. ఇది పాజిటివ్గా తీసుకుంటుందా, నెగిటివ్గా తీసుకుంటుందా? అదే పాజిటివ్ అంటే అఫ్కోర్స్ ఫీజు ఇన్కమ్ పెరుగుతుంది, పెనాల్టీస్ మన దగ్గర నుంచి కట్టుకుని 500 చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. బట్ నెగిటివ్లో చూసుకోవాలంటే బ్యాంక్ తాలూకా న్యూ కస్టమర్ ఎక్వేషన్ స్లో అవుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే అది క్లోజ్ చేయాలి లేదని ఆలోచిస్తాం, కానీ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాల్సిన వాళ్ళు కంపల్సరీగా పక్కకు వెళ్ళిపోతారు, హెచ్డిఎఫ్సి బ్యాంకో యాక్సిస్ బ్యాంకో తీసుకుంటారు. అండ్ రెప్యుటేషనల్ తాలూకా రిస్క్ కూడా ఉంటుందండి. కొంచెం యాంటీ కామన్ మ్యాన్ ట్యాగ్ ఏంటంటే ఇలాంటి వాటి మీద పడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా మార్గాల్లో మీరు చూసే ఉంటారు కదా, ఐసిఐసిఐ బ్యాంక్ ఇది, ఐసిఐసిఐ బ్యాంక్ దోచుకుంటుంది అది ఇది అని. సో వీళ్ళు ఎందుకు ఇంతలాగా ఇప్పుడు చేయాల్సి వచ్చిందో ఏంటి అనేది అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ వీళ్ళ తాలూకా స్ట్రాటజీ షిఫ్ట్ అంటున్నారు, బట్ అది యాంటీ కామన్ మ్యాన్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో అది పడే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరేమనుకుంటున్నారు? ఐసిఐసిఐ బ్యాంక్ యాజ్ ఎ స్టాక్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అనుకుంటున్నారు? రేపు కామెంట్స్లో పెట్టండి. రైట్, ఫైనల్గా నెక్స్ట్ వీక్ మార్కెట్ కోసం రెడీ అవ్వడానికి అంటే ఏ రోజు ఎలాంటి ఈవెంట్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ అఫ్కోర్స్ యుఎస్ ఇండియా తాలూకా టారిఫ్ టెన్షన్స్. యుఎస్ వాళ్ళు రష్యా కలిసినప్పుడు రష్యా ఏమంటుంది అంటే రష్యాకి యుక్రెయిన్కి మధ్యన ఒక బార్డర్ ఉంటుంది కదా, అందులో కొంత అంటే ఈస్ట్ సైడ్, అంటే యుక్రెయిన్లో ఈస్ట్ సైడ్ కొంత రష్యా అడిగేస్తుంది అన్నమాట. అది మాకు ఇచ్చి అంటే మేము సైలెంట్ అయిపోతాం అని చెప్పి యూఎస్ కూడా చెప్తుందేమో, బట్ దాని రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనే చూడాలి. ఇప్పుడు రష్యా, ఇండియా, చైనా ముగ్గురు కలుస్తారా? కలిస్తే యూఎస్ భయపడుతుందా, లేక ఇంకా టారిఫ్స్ వేస్తుందా, ముగ్గురికి కలిపి టారిఫ్స్ వేస్తుందా ఏంటి, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో యుఎస్ ఇండియా తాలూకా టారిఫ్ టెన్షన్స్ ఆర్ హై, అది మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అండ్ దీంతో పాటు ఏంటంటే ఐపీఓ బజ్ కూడా, బ్లూ స్టోన్ జ్యువెలరీ అని, రీగల్ రిసోర్సెస్ అని ఇలాంటివి కొంచెం వస్తూ ఉన్నాయి. ఆ బ్లూ స్టోన్ జ్యువెలరీ కోసం మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం, ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ అలాగే అర్నింగ్స్ సీజన్ కూడా ఫైనల్ అయిపోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ లైక్ ఫైనల్ అయిపోయి ఉన్నదండి. మండే చిన్న ఏవో బాటా ఇండియా, ఆస్ట్రేలియా ఇలాంటివి ఉన్నాయి. ట్యూస్డే చిన్న అంటే ఏదైనా సరే ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేటట్టు ఉంది. అండ్ మ్యాక్రో ఇండికేటర్లా చెప్పాలి అంటే ట్యూస్డే August 12th మన ఇండియా తాలూకా ఇన్ఫ్లేషన్ డేటా రానుంది.
అండ్ అలాగే మన ఇండియా తాలూకా ఇన్ఫ్లేషన్ డేటాతో పాటు యూఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ డేటా కూడా అదే రోజు రానుందండి. సో ఇది ఇంపార్టెంట్ అంటారా కాదా? మనకి అఫ్కోర్స్ మనకు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తుందా లేదా ఇన్ఫ్లేషన్ అనేది చూస్తూ ఉండాలి. సో ఇంపార్టెంట్ డేటా ట్యూస్డే రెండింటి పరంగా, ఇండియన్ మార్కెట్ పరంగా యూఎస్ మార్కెట్స్ పరంగా చూసినా సరే ఇంపార్టెంట్ అండి. ఇన్ఫ్లేషన్ తాలూకా డేటా రానుంది ఆ 2 రోజులు. సో ట్యూస్డే, వెడ్నెస్డే 2 రోజులు కొంచెం రియాక్షన్స్ అనేది జరగనున్నాయి. అండ్ అలాగే థర్స్డే యూకే తాలూకా కొన్ని డేటా అది రానుంది. యూఎస్ తాలూకా జాబ్లెస్ స్కీమ్స్ ఇవన్నీ మామూలే. అండ్ ఫ్రైడే చూసుకుంటే ఆగస్ట్ 15th కాబట్టి మన ఇండియన్ మార్కెట్ హాలిడే అనమాట. సో ఒక షార్ట్ అండ్ వీక్, ఈ వీక్లో 4 ట్రేడింగ్ డేస్ మాత్రమే ఉంటాయి. అండ్ మీరు అంటే మళ్ళీ ఆ టైంకి మనం మాట్లాడుకోగలమో లేదో కానీ లక్షవారం మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక 3 days మార్కెట్ ఉండదు. ఆ టైంలో ఏవైనా జరగచ్చు, జియో పొలిటికల్ ఇష్యూస్ జరగచ్చు, ఎకనామికల్ ఇష్యూస్ జరగచ్చు అనుకునేటప్పుడు ఏంటంటే కొంచెం సెల్లింగ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ ఫ్రైడే కూడా మనం చూసాం కదా, వీకెండ్లో ఏం జరుగుతుంది అని తెలియనప్పుడు కొంచెం సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తారండి. సో అవి కూడా కొంచెం చూస్తూ ఉండండి. అదేనా లేదా? మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్, కామెంట్ ఇవన్నీ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. జై హింద్.